నెహెమ్యా. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం కలిగిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, ఎన్నడు మారని మార్పు చెందని దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామంలో మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో దయగల తండ్రి, కృపగల మహాదేవ, నాయన తండ్రి, మా ప్రియ సహోదరి జయక్కను బట్టి మీకు వందనాలు. వారి గృహంలో ఇలాగ చేరి దేవా మీ నామమును ఘనపరిచి మహిమపరిచి ఆరాధించేటువంటి గొప్ప ధన్యత మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. వందనాలు. సమయంలో తీసుకొచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావలసిన వారు మార్గ మధ్యంలో ఉన్నవారిని కూడా త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, పాటల ద్వారా మహిమ పొందండి. వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేటువంటి దేవుడు. ఈ రాత్రికాల సమయంలో మీ స్వరమును మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాము. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి వస్తూ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సమయంలో పాట పాడుకుందాం. సమయంలో పాట పాడుకుందాం. సమయంలో పాట పాడుకుందాం. పాట సంఖ్య 192. 192 పాత పుస్తకంలో 190, ఇంకా పాతదైతే 779. నా ప్రియ యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. మా ప్రియమైన యేసు ప్రభు పాద దినములలో నా ప్రభుని తలచి తిని. ఆపద దినములలో దయతోడనే ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడనే నాదాశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. నా
హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు లోకములో నీ పాపిగా జీవించితిని పాపపు లోకములో నీ పాపిగా జీవించితిని శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై నా ప్రియమైన యేసు ప్రభుని పాడుతా నీ వలనే యేసు ప్రభు నీ దినముని పాడుతా నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నా యందు వసించుము ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నా యందు వసించుము నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు మరొక పాట మరొక పాట 254 పాత పుస్తకంలో 252. స్తోత్రమయ దేవ
వత్సరము మిత్రము వత్సరము స్తోత్రము స్తోత్రమయా ఎన్నో గొప్ప కీడులు ఎన్నో గొప్ప కీడులు మాకు పెన్నుగా కలిగినన్ ఎన్నో గొప్ప కీడులు మాకు పెన్నుగా కలిగినన్ అన్నీ చెంత చేరకుండు నాకు అన్నీ చెంత చేరకుండు నాకు స్తోత్రమయా పాపములా నీవు ధారాళముగ మన్నించి పాపములా నీవు ధారాళముగ మన్నించి జీవాచరమందు పాపమును పడకుండా జీవాచరమందు పాపముల పడకుండా కాపాడుము స్తోత్రము స్తోత్రమయా ఆనందరమ్యముతో ఆనందరమ్యముతో నిన్ను ఆశతో ప్రవేశించి ఆనందరమ్యముతో నిన్ను ఆశతో ప్రవేశించి నీయందు రక్షకుడుగా జన్మించి నీయందు రక్షకుడుగా జన్మించి స్వామి నిన్ను గొప్పము స్తోత్రము స్తోత్రమయా నీ కృపను నన్ను నీ కృపను నన్ను మేలన్నీ నీ కృపను నందు మేలన్నీ సతతము మాకు దయతోడ సతతము మాకు దయతోడ తీర్చు ఇంత సురక్ష స్తోత్రము స్తోత్రమయా జాతీయ జీవితము జాతీయ జీవితము నీకు మూలముతో సల్పుటకు జాతీయ జీవితము నీతో సముతో సల్పుటకు నిత్యము యేసు ప్రేమతో వెంబడింప నిత్యము యేసు ప్రేమతో వెంబడింప నన్ను కరుణింపుము స్తోత్రము స్తోత్రమయా దేశాకిడు కల్గను దేశాకిడు కల్గను ఇంకా దోషములు వీడను దేశాకిడు కల్గను ఇంకా దోషములు వీడను దోషన్నాయకముగా పాడుటకు
నాయకము నా పాడుటకు దాసుల కరుణింపుము. స్తోత్రము స్తోత్రమయా హల్లెలూయా పాటను హల్లెలూయా పాటను నీకువగా పాడం హల్లెలూయా పాటను నీనే ప్రాణెక్కువగా పాడం నీకులవానికి సువార్త ప్రకటి నీకులవానికి సువార్త ప్రకటి నాకు నవరములిమో. స్తోత్రము స్తోత్రమయా స్తోత్రము స్తోత్రమయా స్తోత్రము స్తోత్రమయా దేవా స్తోత్రము స్తోత్రమయా నేత్రము అని గతవచరాము నేత్రము అని గతవచరాము స్తోత్రము స్తోత్రమయా. చివరిగా బైబిల్ పల్లవి పాడుకుందాం. బైబిల్ పల్లవి 790, పాత పుస్తకంలో 768. దేవుని నిజ ప్రేమ. నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా పరిశీలించు సోదరి దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా పరిశీలించు సోదరి దొరుకునందు నిత్య జీవం. దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా పరిశీలించు సోదరి దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా పరిశీలించు సోదరి దొరుకునందు నిత్య జీవం. దైవ సమాధాన పరిశుద్ధ గ్రంథమందున్నది. దైవ సమాధాన పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా పరిశీలించు సోదరి దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా పరిశీలించు సోదరి దొరుకునందు నిత్య జీవం.
పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని వెలుగు పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. దేవుని వరము పరిశుద్ధ గ్రంథమున్నది. దేవుని వరము పరిశుద్ధ గ్రంథమున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. సమయంలో పరిశుద్ధమైన లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధమైన లేఖన భాగాల్లో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 14. 8 నుంచి 14. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు మార్చి చదువుకుందాం. పేజ్ నెంబర్ కొత్త నిబంధనలో 51. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం కలిగిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, ఎన్నడూ మారని మార్పు చెందని దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామములు మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దయగల తండ్రి, మరొకసారి ఇలాగ జయక్క వారింట్లో చేరి నాయన మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మాకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి తరుణం కొరకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చారు, అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, కృపగల దేవ, ఈ సమయంలో చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. దయగల తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, మీకు వందనాలు. కృపగల దేవ, మహిమయు ఘనతయు ప్రభావం కలిగిన దేవా, మీకు వందనములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, వచ్చినటువంటి బంధువులు, రక్త సంబంధికులు, దయగల తండ్రి, అలాగూ నాయన తండ్రి సంఘస్థులు, కుటుంబ సభ్యులు అందరిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాను. నన్ను కూడా కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి. యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరచు. మీ నిత్య నిబంధన
రక్త ప్రోక్షణ కిందకు వస్తూ వందనములు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనము చదివినటువంటి భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు మనము చదువుతూ వచ్చాం. అందులో చివరి వచనం 14వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన సమాధానమును తీసుకొచ్చాడు. ఒకప్పుడు తండ్రి అయినటువంటి దేవునితో మనకు సమాధానం లేదు, ఎందుకంటే మనము దేవునికి శత్రువులమై ఉన్నాము. అందుకే రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే రోమాపత్రిక 5వ అధ్యాయము చూడండి 10వ వచనాన్ని చదువుదాం. 10వ వచనం, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. కాబట్టి మనం ఈ లోకంలో దేవునికి ఎలా ఉన్నాము అంటే శత్రువులుగా ఉన్నాం. అయితే శత్రువులుగా ఉన్నటువంటి మనలను మిత్రులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు, లేకపోతే సమాధానపరచుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్తలు అంటున్నాడు, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు అన్నాడు. అంటే పుట్టినోట రాయబడింది శాంతి అనే దగ్గర ఏం రాయబడింది? సమాధానము. కాబట్టి దేవుడు మనకి ఈ లోకానికి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనకు సమాధానం ఇవ్వటానికి, శాంతిని ఇవ్వటానికి ఇచ్చాడు. ఆయన ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అంటే తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరచుటకే ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటంటే మనము దేవునికి శత్రువులమై ఉన్నాము. కాబట్టి దేవునికి మనము శత్రువులుగా ఉన్న కారణమును బట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంది. దేవుని వాక్యం రాయబడింది, అవిధేయులైనటువంటి పిల్లల మీద దేవుని యొక్క ఉగ్రత ఉంది అని రాయబడింది. కాబట్టి మనం ఒకప్పుడు దేవునికి అవిధేయత చూపించాం, దేవునికి శత్రువులుగా మనం ఉంటూ వచ్చాం. ఆ కారణమును బట్టి దేవుని యొక్క ఉగ్రతకు మనము కారణమైనటువంటి వారం, లేకపోతే దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంది. అందుకే యేసు ప్రభు తన దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఏం తీసుకొచ్చినాడు? ఆయన సమాధానం తీసుకొచ్చాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకములో జన్మించినప్పుడు సమాధానము భూమి మీదకి వచ్చింది. కాబట్టి దేవుని యొక్క కోపము చల్లారిపోయింది. మరి దేవునికి మన మీద ఉన్నటువంటి ఉగ్రత చల్లారిపోతా వచ్చింది. కారణం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకములో జన్మించుట ద్వారా. కాబట్టి రాత్రికాల సమయంలో చేరి వచ్చినటువంటి వారు ఎవరైనా సరే ఇంకా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, ఈయన నాకు దేవుడు కాదులే, నాకు చాలా మంది ఉన్నారులే అనుకుంటే రాత్రికాల సమయంలో ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా నీ జీవితంలో సమాధానము, నెమ్మది, విశ్రాంతి నీ జీవితంలో లేకపోతే వెనక్కి జరుగు, కొంచెం దీన్ని తగిలారంటే పడిపోద్ది, మీదకి వచ్చేసి. ఈ లోకంలో ఇంకా నీ జీవితంలో నెమ్మది, విశ్రాంతి, సమాధానము నీకు కావాలంటే యేసు ప్రభు పిలుస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో మనము ఉదయకాలం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎన్నో ప్రయాసాలు మనము కలిగి ఉంటాం. ఎన్నో ప్రయాసాలు ఉంటాయి. అయితే అన్నిటికంటే ప్రయాసం ఏంటంటే పాప భారము. ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా అన్నాడు. కాబట్టి అన్నిటికంటే భారమైనది, బరువైనది ఏంటంటే పాప భారం. అయితే రాత్రికాల సమయంలో యేసు ప్రభు నీ పాప భారమును తీసివేయటానికి
ఈ లోకానికి వచ్చాడు. నీకు సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి ఇచ్చాడు. నీకు విశ్రాంతినివ్వడానికి, నీకు నెమ్మదినివ్వటానికి, నీకు శాంతినివ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే చాలామంది మరి అది గుర్తించలేనటువంటి స్థితిలో వారు ఉంటా వస్తున్నారు. కాబట్టి రాత్రికాల సమయంలో శత్రువులమైనటువంటి మనలను ఆయన కుమారుడు యొక్క మరణము ద్వారా అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆయన మానవులందరి కొరకు మరణించుట కొరకు వచ్చాడు. అదే మాట మనం చూసాం ఇక్కడ రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎలాగనగా మన శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా. కాబట్టి మనమందరం కూడా దేవునికి శత్రువుగా ఉన్నాం. అయితే యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జన్మించటం మాత్రమే కాదు, ఈ లోకంలో మరణించుట ద్వారా. అమ్మా 5 నిమిషాలు మాటలు వినపడుతుంది, లేకపోతే మీ మాటలు నాకు వినపడుతుంది. ఇక రాయబడినటువంటి మాట, ఏలాయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా. కాబట్టి యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆయన మరణించుట కొరకు వచ్చాడు. ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు సిలువలో గాయములు పొందడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మానవులందరి కొరకు ప్రాణం పెట్టడానికి, ఆయన మరణించడానికి వచ్చాడు. యేసు ప్రభు జన్మించడం కాదు, కానీ యేసు ప్రభు మరణించడం ద్వారా ఏమొస్తుందంట? దేవునితో సమాధానం వస్తుంది. చూసారా? యేసు ప్రభు జన్మించుట ద్వారా కాదు, కానీ ఎప్పుడు సమాధానం వచ్చిందంటే యేసు ప్రభు మరణించుట ద్వారా. యేసు ప్రభు మన కొరకై సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా. కొంచెం ముందుకు రండి నితీష్, ప్లేస్ వచ్చాను, ఇలా లోపల ప్లేస్ ఉంది, ఇంకా రండి, పిల్లలందరూ రావాలి. దాన్ని తగలొద్దండి, దాన్ని తగలొద్దు దయచేసి. టచ్ అయిందా కింద పడిపోద్ది. రండి కూర్చోండి. అందరూ పోయినారు లోపలికి. సరే రండి కూర్చోండి అన్న, చాలు. లోపలికి వెళ్తారా? వెళ్తారేమో వెళ్ళండి లోపలికి, లేదు ఇక్కడైనా పర్వాలేదు. యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలో జన్మించటం మాత్రమే కాదు, యేసు ప్రభు మన కొరకు ఏం చేయబడ్డాడంట? మరణిస్తూ వచ్చాడు. ఆయన మరణము ద్వారా మనకేమొచ్చిందంట? దేవునితో సమాధానం వచ్చింది. యేసు ప్రభు మరణించకపోతే, యేసు ప్రభు మన కొరకు రక్తము చిందించకపోతే, యేసు ప్రభు మన కొరకు చనిపోకపోతే ఏం లేదంట? దేవునితో మనకు సమాధానము లేదు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవునితో మానవుడైనటువంటి మనుష్యుడు సమాధానపరచబడుటకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఈ లోకంలో జన్మించడం మాత్రమే కాదు, ఈ లోకంలో మనందరి కొరకు ఆయన మరణించినాడు. ఎక్కడ మరణించాడు? సిలువలో మరణించాడు. సిలువలో మరణిస్తూ వచ్చాడు. తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, పక్కలో బల్లెపు పోటు, కాళ్ళల్లో మేకులు, ఇలాగా మధ్యాకాశంలో భూమికి మరి ఆకాశానికి మధ్యలో ఆయన వ్రేలాడబడుతూ వచ్చాడు. ఒక మాట రాయబడింది దేవుని వాక్యంలో, భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడువాడు శాపగ్రస్తుడు అని రాయబడింది దేవుని వాక్యంలో. అంటే యేసు ప్రభు ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు? ఎందుకు శాపముగా చేయబడ్డాడు? ఎందుకు శాపగ్రహిగా అయిపోతూ వచ్చినాడంటే మన శాపమంతా ఆయన మీద మోపబడుతూ వచ్చింది. అందుకే ఆయన మరి ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వ్రేలాడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే మన పాపములన్నీ ఆయన మీద వేయబడుతూ వచ్చినాయి. మన దోషములు, మన అపరాధములన్నీ ఆయన మీద వేయబడుతూ వచ్చినాయి. అందుకే ఆయన శాపగ్రస్తుడైనాడు. మన కొరకు శాపముగా చేయబడుతూ వచ్చినాడు. మన కొరకై సిలువలో మరణించినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఎందుకు ఆయన శాపముగా చేయబడ్డాడు?
ఎందుకు ఆయన మరణించినాడు మన కొరకంటే తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరచుటకు. కాబట్టి రాత్రికాల సమయంలో నీవు కూడా తండ్రి అయినటువంటి దేవునితో సమాధాన పడాలి అనే ఆశ నీకుంటే, తండ్రి అయినటువంటి దేవునితో పాటు నేను కూడా నిత్యరాజ్యంలో ఉండాలి అనే ఆశ నీకుంటే, ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువే పాపుల రక్షకుడు అని గుర్తించాలి, హృదయంలో విశ్వసించాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమునైనది. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడంట? రక్షకుడుగా వచ్చాడు, పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. నువ్వు అనొచ్చు, నేను ఏ పాపం చేయలేదండి, నేను చాలా చక్కగా ఉన్నాను, నేను ఎవరిని మోసం చేయలేదు, ఎప్పుడు అబద్ధం ఆడలేదు, ఎప్పుడు దొంగతనము చేయలేదు, ఎప్పుడు పాపం చేయలేదండి అనొచ్చు. దేవుని వాక్యంలో రాయబడింది ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాయబడింది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞని ఏదైతే మనం అతిక్రమిస్తున్నామో దాన్నే పాపము అంటారు. పాపము అనగా నిర్వచనం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరొక మాట రాయబడింది, మేలైనది ఎరిగియు ఆ ప్రకారముగా చేయకపోతే అది పాపం. కాబట్టి పాపం అంటే ఏదో అబద్ధాలు ఆడితే, మోసాలు చేస్తే, లేకపోతే ఇంకా మరి దొంగతనాలు చేస్తే ఇవి పాపాలు అనుకుంటాం మనం. ఇవి కాదు. ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. కాబట్టి పాపులుగా ఉన్న మనము, శత్రువులమైనటువంటి మనము దేవునితో సమాధాన పడాలంటే ఈ రాత్రికాల సమయంలో ఒకటే మార్గం. ఆ మార్గమే యేసు ప్రభు. యేసు ప్రభు చెప్పినాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు, చేరలేడు. కాబట్టి నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఈ రాత్రికాల సమయంలో తండ్రి అయినటువంటి దేవునితో నీవు సమాధాన పడతావు. కాబట్టి ఈ విశ్రాంతి, ఈ నెమ్మది, ఈ శాంతి, ఈ సమాధానము నీకు కావాలంటే యేసు ప్రభు యొద్దకు రావాల్సిందే. ఈ సమాధానం ఇచ్చుట కొరకు యేసు ప్రభు నీ కొరకు భూలోకానికి దిగి వచ్చినాడు. ఆయన దేవుడై ఉన్నప్పటికీ దేవునితో సమానముగా మరి ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని ఏం చేసినాడంట? మన కొరకై భూలోకానికి రిక్తుడిగా వచ్చాడు, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ధనవంతులుగా చేయట కొరకు ధనవంతులైనటువంటి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, మధ్యవర్తిగా ఆయన ఉంటూ వచ్చాడు. తిమోతి పత్రికలో రాస్తున్నాడు, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు. కాబట్టి యేసుప్రభు ఈ లోకములో నర రూపము దాలుస్తూ వచ్చాడు, రక్త మాంసములలో ఆయన పాలువాడవుతూ వచ్చినాడు. కారణం ఏంటంటే దేవునికి దేవుని ప్రజలకును మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనే మనకు మధ్యవర్తి, ఆయనే మనకు మార్గం, ఆయనే మనకు తనైన దేవునితో సమాధానపరిచేటువంటి నరుడుగా ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీకు కూడా నెమ్మదిస్తాడు, నీకు శాంతినిస్తాడు, నీకు సమాధానమునిస్తాడు, నీ జీవితంలో నెమ్మది కలిగి ఉంటావు. రాత్రికాల సమయంలో నీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి అసమాధానముతో ఉన్నా, ఎటువంటి భారమును మోస్తా ఉన్నా, యేసు ప్రభు యొద్దకు వస్తే ఆ భారమంతా కూడా ప్రభు ఏం చేస్తాడంట? తీసివేస్తాడు. ఆ భారాన్ని తీసివేస్తాడు. చూడండి, ఒకరోజు ఒక ఆమె ట్రైన్లో వెళ్తూ ఆ యొక్క ట్రంక్ పేట మోసుకుంటూ పోతుందంట. ఎక్కడ? ట్రైన్ లోపల. పక్కన వాళ్ళు అన్నారంట, ఏంటమ్మా నువ్వు తల మీద మోసుకుంటున్నావు, అట్లా పెట్టొచ్చు కదా కింద అంటే, ట్రైను నన్ను మోయాలి, నా పెట్టెను కూడా మోయాలా అంటుందంట. నన్ను మోయాలి, నా పెట్టెను మోయాలి, అందుకే నా పెట్టెను నేనే. నీలాంటి 100 మంది పెట్టెలను అది మోస్తుంది ట్రైన్కి. అది బరువు ఏమన్నా దానికి ఏమైనా అంటే, అది నా బరువు నేనే నీ బరువు నువ్వు మోసుకోలేవు. నీ పాప భారం చాలా బరువు అయింది, ఆ భారాన్ని మనం మోయలేము. అందుకే ప్రభు అంటున్నాడు, నీ భారము నా మీద మోపమని చెప్తున్నాడు. నా మీద మోపండి, ఎంత భారమైనా నేను మోస్తా, ఎంత పాప భారమైనా నేను మోయటానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే
యేసు ప్రభు మన కొరకు ఆ యెరూషలేము వీధుల్లో ఆ బరువైన సిలువను మన కొరకు మోసినాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నీ పాప భారాన్ని తీసివేయటానికి ఆయన ఇష్టపడుతూ వస్తున్నాడు. ఆయన ఎద్దకు వస్తే నీకు సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు భూమి మీదకి ఏమొచ్చిందంట? 14వ వచనం చదవండమ్మా. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. చూసారా? ఆయనకిష్టులైన మనుష్యులకు. ఎవరికంట? ఆయనకిష్టులైన మనుష్యులకి. కాబట్టి మనం కూడా దేవునికి ఎలా ఉండాలంట? ఇష్టమైన వారంగా ఉండాలి, ప్రియమైన వారంగా ఉండాలి. అందుకే యేసు ప్రభు గురించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. ఈయన నాకు ఇష్టమైన వాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను బట్టి నేను ఆనందిస్తున్నాను. యేసు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మన గురించి రాత్రికాల సమయంలో అటువంటి సాక్ష్యం ఇవ్వగలడా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నాకు ఇష్టమైన వాడు అని సాక్ష్యం ఇవ్వగలడా మన గురించి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట చూడండి. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలంట? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 11:6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉన్నట అసాధ్యమంట. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలంటే ఏముండాలమ్మా? మన దగ్గర విశ్వాసం ఉండాలి కదా. మన దగ్గర అన్నీ ఉంటాయి కదా. డబ్బు ఉంటుంది, హోదా ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏముండదు? విశ్వాసం ఉండదు కదా. నేతి బీరకాయలు ఏముండదమ్మా? ఉంటుందా ఎప్పుడైనా? మరి నెయ్యి ఎందుకు చేసుకోవాలి? బీరకాయలు కొనుక్కుంటే సరిపోద్ది కదా. మరి నేతి బీరకాయలు ఏముండదు? నెయ్యి ఉంటుందా? మరి ఎందుకు చెప్తారు సామెత? అంతే. ఎట్లా నేతి బీరకాయలు నెయ్యి ఉండదో, మన విశ్వాస యాత్రలో కూడా విశ్వాసం కనపడదు. విశ్వాసలమని చెప్పుకుంటాం కానీ, అంటే అన్ని సందర్భాల్లో కాదు కానీ కొన్ని సందర్భాల్లో కనబడుతుంది. మరి అన్ని సందర్భాల్లో కనబడదు. కొన్ని విషయాల్లో ఏం కనబడదు? విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉంటాం, విశ్వాసంలో వెనుకబడిపోతూ ఉంటాం. అయితే ఈ రాత్రికాల సమయంలో నీవు నేను దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనలో ప్రథమమైంది, ప్రాముఖ్యమైంది ప్రవేశం చూస్తున్నాడంటే విశ్వాసం చూస్తున్నాడు. విశ్వాసం మన జీవితంలో ఉంటే దేవునికి ఇష్టమైన వారంగా మనము జీవించగలుగుతాం. ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈ లోకంలో గొప్పది ఏంటమ్మా? విశ్వాసమును మించిన గొప్పది లోకంలో ఏది కూడా లేదు. ఎందుకంటే విశ్వాసము ద్వారా సాధించలేనిదంటూ ఏది కూడా లేదు. విశ్వాసం ద్వారా మనం ఏదైనా చేయగలం. ప్రభు అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుందంట కదా. సముద్రంలో వెళ్ళి పడమంటే పడుతుంది. మరి మన విశ్వాసం అట్లుందా? మన విశ్వాసం ఆ విధంగా ఉందా? ఆవగింజంత విశ్వాసం మన దగ్గర ఉందా? ఒకవేళ అటువంటి విశ్వాసం లేకపోతే ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాకు విశ్వాసం దయచేయి. ఇక మీద నుంచైనా, ఈ 2026 సంవత్సరం నుంచైనా నేను విశ్వాసిగా జీవించాలి, నీకు ఇష్టమైనటువంటి వాడిగా నేను జీవించాలి. ఈ రాత్రికాల సమయంలో సంవత్సరములు దొర్లిపోతా ఉన్నాయి మన జీవితాల్లో, సంవత్సరములు గడిచిపోతున్నాయి మన జీవితాల్లో. ఆరంభంలో ఉన్న విశ్వాసము ఇప్పుడు లేదు. ఆరంభంలో ఎంత విశ్వాసం, ఎంత ఆసక్తి దేవుడంటే ప్రతి చిన్న విషయంలో కూడా విశ్వాసం ఉంచుతూ వచ్చాం. ఇప్పుడు చిన్న దానికి విశ్వాసం రావట్లే. ఏమొస్తుంది? పెద్ద దానికే విశ్వాసం వస్తుంది. చిన్న వాటి విషయాల్లో విశ్వాసము కోల్పోతున్నాం. చిన్న వాటిలో విశ్వాసాన్ని సన్నగిల్లిపోతున్నాం. పెద్ద వాటి మీద విశ్వాసం ఉంచుతున్నాం. చిన్న వాటి మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ప్రియుడా, ఈ రాత్రికాల సమయంలో రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది? మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది దేవుని మందిరానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? విశ్వాసములు ఏమైనా వృద్ధి చెందుతున్నావా?
శిష్యులు అంటున్నారు, మా విశ్వాసాన్ని వృద్ధిపరచుము, వృద్ధి పొందించు. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నా ఆరోగ్యాన్ని వృద్ధి పొందించు, నా ధనాన్ని వృద్ధి పొందించు, నాకు ఎక్కువ ఆయుష్ కావాలి ప్రభా, అందరికంటే నేను ఎక్కువగా బ్రతకాలి కదా, అందరికంటే ఎక్కువ బ్రతకాలి, అందరికంటే ఎక్కువ ధనం ఉండాలి, అందరికంటే మంచి పేరు ఉండాలి, అందరికంటే ఐశ్వర్యం ఉండాలి, అందరికంటే సౌందర్యం కూడా ఉండాలి. కానీ అభివృద్ధిలో, విశ్వాసంలో అభివృద్ధిలో చెందాలని కోరుకుంటామా? నేను విశ్వాసిగా అందరికంటే వృద్ధిలోకి రావాలని మనం కోరుకుంటామా? అందరికంటే నేను అందరికంటే పెద్ద విశ్వాసిని అని నేను అనుకోవాలనుకుంటామా? ఇట్లా దాంట్లో కొంచెం మనం వెనకడిగేస్తాం. అందరితో పాటు నేను కూడా, అందరి విశ్వాసంతో పాటు నా విశ్వాసం కూడా అందరితో పాటే అనుకుంటా ఉంటాం. ప్రభా నా విశ్వాసాన్ని ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. నీకు ఇష్టడుగా ఉండాలంటే నాలో విశ్వాసం ఉండాలి. మరి నాలో విశ్వాసం ఏమవుతుంది? సన్నగిల్లిపోతుంది. ఆరంభంలో ఉన్న విశ్వాసం, ఆరంభంలో ఉన్న ఉత్సాహము, ఆరంభంలో ఉన్న ప్రార్థనా జీవితము, ఆరంభంలో నిన్ను ప్రేమించినటువంటి ప్రేమ సంవత్సరాలు గడిచే కొద్దీ సన్నగిల్లిపోతుంది. ఈ రాత్రికాల సమయంలో చేరి వచ్చినటువంటి మనము మన జీవితాల్లో మన విశ్వాసాన్ని వృద్ధి పొందించమని మనము ప్రభు యొద్ద ప్రార్థన చేయాలి. చూడండి ఆ మాట, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడిందమ్మా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంట. అది సాధ్యపడది. విశ్వాసం లేకపోతే మనము దేవునికి ఇష్టలుగా ఉండుట సాధ్యపడదది. అది అసాధ్యం అంటున్నాడు దేవుడు. కాబట్టి ఏదో చూద్దాములే చేద్దాములే అనట్లా. అది అసాధ్యం, అది కాని పని, అది జరగని పని. తర్వాత ఏమంటున్నాడు ఇంకా? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు ఎలా ఉండాలంట? ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన ఉన్నాడని నమ్మాలి. మోసే అడిగాడు, అయ్యా నన్ను ఐగుప్తుకి వెళ్ళమంటున్నావు, ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత నిన్నెవరు పంపించారు ఇక్కడికి? నిన్ను పంపించినటువంటి దేవునికి ఏంటి పేరంటే ఏం చెప్పాలి? నేను ఏమని చెప్పాలి? ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు చాలు. నేను ఉన్నవాడను అనువాడను, నేను ఉన్నాను, నేను మాట్లాడే దేవుడని చెప్పు. అంత మంచి మాట కదా. కాబట్టి మోసే విశ్వాసంతో వెళ్ళిపోయినాడు. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన మాట్లాడే దేవుడు అని ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఆయన ఉన్నాడు అని నీవు నమ్మాలి. దేవుడు లేడని ఎవరు అనుకుంటారంట? బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటా ఉంటారు. బుద్ధిహీనులు ఏమనుకుంటారంట? దేవుడే లేడు అనుకుంటారంట. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, తన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలెను కదా. ప్రభు అన్నాడు, వెదుకుడి మీకు దొరుకు, వెదకుడి దొరుకుతుంది, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి దొరుకుతాను. కాబట్టి మనము చాలా సందర్భాల్లో వెదికే విషయంలో మనము వెనకబాటు కలిగి ఉన్నాం. చూడండి, యేసుప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత కొంతమంది స్త్రీలు వేకువజామునే తెల్లవారంగానే ఆయనకు సుగంధ ద్రవ్యాలు రాయాలని వెళ్ళారు. అక్కడ ఆ యొక్క వీళ్ళ మార్గ మధ్యంలో అనుకుంటున్నారు, అది ఆ రాయి చాలా బరువైంది, దాన్ని మన కొరకు ఎవరు దొర్లింపగలరు. కాబట్టి ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ పోతున్నారు. చూడండి ఎంత మంచి వాళ్ళు కదా వాళ్ళు, సిస్టర్స్ కదా. 2-3 సిస్టర్స్ కలిస్తే పని జరుగుతుందా? జరగదు, పనే జరగదు అసలు. 100 మంది బ్రదర్స్ ఉన్నది, 2-3 సిస్టర్స్ ఉంటే పని జరగదు. కానీ వాళ్ళు ఏం చేసినారు చెప్పండి? చక్కగా నడుచుకుంటా దేవుని మాటలు మాట్లాడుకుంటా, అయ్యో అది చాలా పెద్ద రాయి కదా, మరి మనం యేసుప్రభు సుగంధ ద్రవ్యం రాయాలంటే ఆ రాయిని ఎవరు మన కొరకు పొర్లించగలరు? ఈ విషయాలు మాట్లాడుకుంటే అక్కడ వెళ్ళి చూస్తే ఆ రాయి పొర్లించబడింది. అందరు ఆశ్చర్యపడిపోయి భయపడి పరిగెత్తుకెళ్ళిపోయినారు. కానీ మగ్ధలేని మరి ఏం చేస్తుందమ్మా?
అక్కడక్కడే వెతుకుతా ఉంది. నా ప్రభుని ఎత్తుకెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారు, ఎవరు ఎత్తుకెళ్ళారు, ఏడుస్తా ఉంది. ఆ తోటమాలి అనుకుని యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంది, అయ్యా నువ్వేమైనా నా 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 యొక్క యజమానుని మీరు తీసుకెళ్ళి ఉంటే, నా ప్రభుని మీరు తీసుకెళ్ళి ఉంటే దయతో అప్పగించండి అని చెప్తుంది. ఆమె ఏం చేసింది? వెతుకుతా ఉంది, వెతుకుతా ఉంది ప్రభు దొరికేంత వరకు. ఒక స్త్రీ ఉంది, ఆమె దగ్గర 10 వెండి నాణెములు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 10 నాణ్యాలు ఉన్నాయంట. ఒక నాణ్యము పోగొట్టుకుందంట. పోగొట్టుకొని ఏం చేసింది? వెతికింది వెతికింది వెతికి ఆ నాణ్యము దొరికేదాకా వెతికిందంట. ఎంతసేపు వెతికిందో కదా, ఎంత కష్టపడి వెతికిందో. ఆ నాణ్యము దొరికేంత వరకు కూడా వెతుకుతా వచ్చింది. నువ్వు కూడా ఎంతవరకు వెతకాలి? ఆయన దొరికే వరకు, మన విశ్వాసాన్ని పట్టుకునేంత వరకు, దేవుడు కోరినటువంటి రీతిలో మనము జీవించేంత వరకు కూడా మనం పట్టు విడవకూడదు. ప్రభుని వెతకాలి. అందుకే అన్నాడు, ఆయన దొరుకు కాలంలో మీరు ఆయనను వెతకాలంట. ఆయన సమీపంగా ఉండగానే, ఈ భూలోకంలో మన ప్రాణం ఉండగానే ఆయన ఏం చేయాలి? వెతకమంటున్నాడు. వెతికితే ఖచ్చితంగా దొరుకుతానంటున్నాడు. ఇక రాబడిన మాట ఏమంటున్నాడు అంటే, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనని నమ్మవలెను కదా. నమ్మాలి మనం, దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. ఆయన ప్రతిఫలము దయచేసే దేవుడని మనము నమ్మాలి రాత్రికాల సమయంలో. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు, ఆయన బహుమానం ఇచ్చేటువంటి దేవుడు. అయితే ఆ పై వచనంలో ఒక వ్యక్తి గురించి రాయబడింది. చూడండి, 5వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడైందనని సాక్ష్యము పొందెను. చాలమ్మా. ఎవరి గురించి రాయబడిందమ్మా మాట? హానోకు గురించి రాయబడింది. ఏమని చెప్తున్నాడు ఆయన? విశ్వాసమును బట్టి ఏమైనాడంట? మరణాన్ని చూడలే. ఎవరు? హానోకు. హానోకు ఏం చేస్తున్నాడు? దేవునితో నడిచినాడంట. ఎట్లా నడవగలుగుతూ వచ్చినాడు? తన కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. వీటన్నిటితో పాటు ఏం చేస్తాడు? దేవునితో కూడా ఆయన నడిచినాడు కదా. కొంతమంది ఎన్ని సాకులు చెప్తా ఉంటారు కదండి, ఎన్ని సాకులు చెప్తా ఉంటారు. పిల్లలని సాకులు చెప్తారు, లేకపోతే ఇంకా ఎన్నెన్నో నాకు కుటుంబం అంతా చెప్తా ఉంటారు. మరి హానోకు కుటుంబం లేదా? ఆయన ఏమైనా ఒంటరివాడా? ఆయనకు ఎవరు లేరా? ఆయన ఏకాకే సంసారా? ఆయనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. కాబట్టి ఆయన ఏకాకేమి కాదు. అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు అంటే దేవునితో నడిచినాడు. ఎన్ని సంవత్సరాలైంది దేవునితో నడవకుండా నువ్వు మానేసి? ఎన్ని సంవత్సరాలైంది దేవునితో కలిసి నీవు నడవకుండా మానేస్తూ వచ్చావు? ప్రభుతో కలిసి నడవకపోతే ప్రభు మనతో మాట్లాడు. ఆయనతో కలిసి మనము ప్రయాణం చేయకపోతే ప్రభు మనతో మాట్లాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. హానోకు ఏం చేసినాడంట? విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. హానోకు మరణం యొక్క రుచిని చూడలేదు. ఆయన దేవునితో పాటు అలాగా ఆరోహణమైపోయినాడు, వెళ్ళిపోయినాడు. మరణము చూడకుండా కొనిపోబడుతూ వచ్చినాడంట. మాయమైపోయాడు, కొనిపోబడ్డాడు. కారణం ఏంటంట? అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. మరణమును చూడలే ఆయన. కాబట్టి రాత్రికాల సమయంలో నీవు కూడా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే, ప్రభు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటిండు. కాబట్టి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు యొక్క మాట వింటే మనం ఏమవుతున్నామంటే మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతున్నాం. హానోకు కూడా మరణాన్ని చూడలేదు. ఆయన మరణం యొక్క రుచిని చూడకుండానే ఆయన నిత్య జీవములో ఆయన ప్రవేశిస్తూ వచ్చాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నీవు కూడా ఆ 2వ మరణం నుంచి తప్పించబడాలంటే ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభునందు
విశ్వాసం ఉంచాలి. సరే, ఈయన కొనిపోబడక మునుపు ఏమని సాక్ష్యం పొందినాడంట? దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందినాడు. కాబట్టి మనం కూడా ఎలాంటి సాక్ష్యం పొందుకోవాలి? దేవునికి ఇష్టమైన వాడిగా, దేవుని ప్రియమైన వాడిగా ఉండేటట్లుగా మనం సాక్ష్యం పొందుకోవాలి. కాబట్టి అందుకే మన యొక్క క్రైస్తవ జీవితంలో మన సాక్ష్యం కూడా చాలా అవసరం, చాలా ప్రాముఖ్యం. దేవునికి మనం ఇష్టమైన వారంగా ఉన్నట్లుగా మనం సాక్ష్యం పొందాలి. అటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. లాజరు పునరుద్ధరణైన తర్వాత ఆయన 4 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు మాటను బట్టి అనేకులు ఏం చేశారంట? లాజరును చూడడానికి వచ్చినారంట. లాజరును చూడటానికి వచ్చారు. ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎట్లా మార్పు చెందాడు, ఆయన ఎలాగ రక్షింపబడ్డాడు, ఆయన ఎలా మారిపోయాడు, లాజరును చూడడానికి వచ్చారంట. చూసారా? మన సాక్ష్యం కూడా బాగుంటే ఏం చేస్తారంట? మనల్ని కూడా చూడడానికి వస్తారు, మన దగ్గరకు కూడా వస్తారు. అనేకులు దేవుని సన్నిధికి మనము ఆకర్షించుకునే వారంగా, అనేకులను దేవుని సన్నిధికి నడిపించే వారంగా మనం ఉంటాం. కాబట్టి ప్రియుడా, ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది జీవితాల్లో సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం. సాక్ష్యము అనేకులను ప్రభావితం చేస్తూ ఉంది. కాబట్టి హానోకు ఆయన కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మన గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలి. మన గురించి కూడా అలా చెప్పగలగాలి. మన గురించి కూడా ఇటువంటి సాక్ష్యం ఇచ్చి ఆయన సంతోషపడేటట్లుగా ఉండాలి. హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. చూడండి, మరొక వ్యక్తి చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి ఎవరిచ్చారమ్మా ఈ సాక్ష్యము? దేవుడిచ్చారు. హానోకు గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా. ఎవరు అతడు? కీషు కుమారుడైన సౌలు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట? 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలకు సేవ చేసినాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్నాడు. కాబట్టి సౌలు 40 సంవత్సరాలు పరిచర్యలో ఎటువంటి అభివృద్ధి లేదు. 40 సంవత్సరాల పరిచర్య చేశాడు, కానీ ఆ పరిచర్యలో ఎటువంటి అభివృద్ధి లేదు. ఆ పరిచర్య ద్వారా ఎటువంటి ఆశీర్వాదమే లేదు. ప్రజలందరూ ఏమైపోయినారంటే, సౌలు దినాల్లో ప్రజలందరూ వారు ఎండిపోయినటువంటి వారిగా ఉన్నారు. ఏమాత్రం ఉద్యమం లేదు. కారణం ఏంటంటే, సౌలు మందసాన్ని మర్చిపోయినాడు. దేన్ని మర్చిపోయాడమ్మా? మందసాన్ని మర్చిపోయినాడు, దేవుణ్ణే మర్చిపోయినాడు. కానీ దావీదు హృదయంలో ఏముందంట? దావీదు హృదయంలో ఏముందంటే, ఆయన రాజు అయిన మొట్టమొదటి ఆయన చేసిన పని ఏంటంటే, మందసము ఎక్కడుంది, మందసం ఏ స్థలంలో ఉంది, ముందు అన్నిటికంటే ముందుగా మందసాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. అది దేవునికి ఇష్టమైన జీవితం. అంటే ఇప్పుడు మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు? ఆయన దేవునికి ఇచ్చాడు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించవలసింది నేను కాదు, నా స్థానంలో నీవు పరిపాలించాలి. నీవు పరిపాలిస్తేనే ఈ 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉంటారు. నువ్వు పరిపాలిస్తేనే ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి నాకు బదులుగా నువ్వు పరిపాలించని ముందు మందసాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చూసారా ఎంత ఇష్టమైన మనస్సు దేవునికి, ఎంత ఇష్టడిగా దావీదు ఉంటూ వచ్చినాడు. దావీదు ఎంత ప్రేమించినాడు.
తర్వాత అన్నాడు, అయ్యా నేను అంతఃపురములో పడుకుంటున్నాను, నీవేమో గుడారములలో నివసిస్తున్నావు. గుడారములలో నివసిస్తున్నావు. ఈరోజు మనం మంచి మంచి ఇల్లులు కట్టుకుంటున్నాం, మంచి మంచివి సంపాదించుకుంటున్నాం. మరి దేవుని ఇంటి విషయమై దావీదు కలిగినటువంటి భారం మనకుందా? దావీదు కలిగినటువంటి భారము మనం కలిగి ఉన్నామా? క్రిస్టమస్ వస్తే, న్యూ ఇయర్ వస్తే మనం మన ఇంటిని ఎంత శుభ్రపరచుకుంటాం కదా, ఎంత మంచిగా పెట్టుకుంటాం, ఎంత నీట్గా. ఎందుకు? కొత్త వాళ్ళు వస్తారు, బంధువులు వస్తారు, ఇరుగు పొరుగు వారు చూస్తారు. ఏమక్క పండగ రోజైనా మంచిగా పెట్టగా ఇల్లుని అంటారు కదా. ఏం చేస్తాం? డిసెంబర్ నుంచే దులుపుకుంటా కదా. ఆ దులుపుతే ఊరుకుంటుంది ఆ జలుబు, దగ్గు, ఆ డస్ట్ అంతా ఏమైంది? అనారోగ్యం. ఏమక్క దగ్గుతాను అంటే, అన్నా ఇల్లు క్లీనింగ్ చేసుకున్నా అన్నా, ఇల్లు శుభ్రం చేసుకున్నా అన్నా. డిసెంబర్ మొదటి రోజు నుంచే సిద్ధపరచుకుంటాం. దావీదు అంటున్నాడు, అయ్యా నీవు గుడారంలో నివసిస్తున్నావు, నేను అంతఃపురంలో ఉన్నా. నీకు ఒక నివాస స్థలం ఏర్పాటు చేసేంత వరకు నేను నా పరుపు మీద నిద్రించను, నా పరుపు మీద నిద్రించను. అది దేవునికి ఇష్టమైనటువంటి సాక్ష్యం. అంటే తర్వాత చెప్తున్నాడు, చదవండి అమ్మ. 13:22. అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ఎవరిని కనుగొన్నాడంట? దావీదును కనుగొన్నాడంట. యెష్షయి కుమారుడైన దావీదు. ఆ దేశంలో ఎంత మంది ప్రజలు ఉన్నారు. లేకపోతే సౌలు యొక్క కుమారుడు ఉన్నాడు కదా. ఎవరు సౌలు కుమారుడు? యోనాతాను ఉన్నాడు కదా. మరి ఆయనను కనుగొచ్చు కదా, ఆయనను రాజుగా సౌలు తర్వాత దేవుడు ఏర్పరచుకోవచ్చు కదా. కానీ దేవుడు యోనాతాను రాజుగా ఏర్పరచడానికి ఇష్టపడలే. ఎవరిని ఇష్టపడ్డాడంట? దావీదు యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొన్నా, అతడు నా ఇష్టానుసారుడైన మనిషి కదా. దేవునికి ఇష్టానుసారుడైగా ఉన్నాడు. ఇంగ్లీష్ రాయబడింది మై ఓన్ హార్ట్ అన్నాడు, మైన్ హార్ట్ అన్నాడు. అంటే నా యొక్క హృదయము, నా హృదయానికి నచ్చాడు. నా హృదయం ఎట్లా ఉందో అట్లా నడుచుకుంటున్నాడు, నాకు ఇష్టమైనట్లుగా నడుచుకుంటున్నాడు. అందుకే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. తర్వాత రాయబడింది, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఏంటంటే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. చూసారా, దేవుని ఉద్దేశములన్నీ కూడా దావీదు ఏం చేస్తున్నాడంట? నెరవేర్చినాడు. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అసలు దావీదు గురించి చెప్పుకుంటే, ఎందుకు దావీదును దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలైనా చెప్పుకోవచ్చు. మీరు వింటారంటే రాత్రి అంతా చెప్తా. ఇప్పటికే టైం అయిపోయింది. సరే ముగిస్తా ఉన్నాను, మీరేం భయపడద్దు. రాత్రి అంతేం కాదు, అయిపోయింది, వర్తమానం కూడా అయిపోయింది. కాబట్టి దావీదును దేవుడు నా హృదయానుసారుడు అని చెప్పడానికి బైబిల్లో చాలా కారణాలు ఉన్నాయి. ఒక్క కారణం అని మనం చెప్పలేం, చాలా కారణాలు ఉన్నాయి. అంత దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, దేవునికి ప్రియమైన వ్యక్తిగా, దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకొని, ఆయన యొక్క మనసును తెలుసుకొని దావీదు జీవించాడు. చూసారా, మనం ఎరుగుదుమా దేవుని మనసు ఏంటో? దేవుడు మన గురించి ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క హృదయాన్ని మనం ఎరిగి ఉన్నామా? ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎప్పుడైనా ప్రార్థన చేసావా, ప్రభువా నీ హృదయం ఏంటో నాకు బయలుపరచు, నీ హృదయంలో ఎటువంటి కోరిక ఉంది, నీ హృదయంలో ఎటువంటి ఆశ ఉంది, ఒక్కసారి నాకు బయలుపరచు. దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు అట్లా, ప్రభువా నీ హృదయం నాకు తెలుపు, నీ హృదయంలో ఏముంది, నీ హృదయంలో ఏమనుకుంటున్నావు, నీ హృదయం ఏంటో నాకు చెప్పు. మనం కూడా చెప్పగలగాలి. ఎప్పుడైనా ప్రార్థన చేసాం మన జీవితంలో, ప్రభువా నీ హృదయం ఏంటో నాకు బయలుపరచు, నీ హృదయంలో ఏమనుకుంటున్నావు, నీ హృదయంలో తలంపులేంటి, ఆలోచనలేంటి, ఎప్పుడైనా చెప్పగలిగావా ప్రభు దగ్గర? దావీదు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. దేవుడు ఏదైతే అనుకుంటున్నాడు, దేవుని హృదయంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా దావీదు
నెరవేరుస్తూ వచ్చాడంట. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా, నేను కూడా దావీదు వలె నీ హృదయాన్ని తెలుసుకోవాలి. నీ హృదయంలో ఏముందో, నీ హృదయంలో ఎటువంటి భారం ఉందో ఈ నూతన సంవత్సరములైనా నేను తెలుసుకోవాలి. ఈ నూతన సంవత్సరములైనా నీ ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగా, నీ ఉద్దేశములను నెరవేర్చే వ్యక్తిగా నేను జీవించాలని ప్రార్థన చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు అయింది, గడిచిపోతున్నాయి. పేరుకు చెప్పుకుంటున్నాం, నేను రక్షింపబడి 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20, 30 చెప్పుకుంటున్నాం. మరి దేవుడు ఆశించిన రీతిలో, దేవుడు కోరిన రీతిలో, దేవునికి కొన్ని కోరికలు ఉంటాయి కదా మన ద్వారా కూడా. మన పిల్లల ద్వారా మనకేముంటాయి? బాగా చదువుకోవాలా, మంచి బుద్ధులు నేర్చుకోవాలి, తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, సమాజంలో గౌరవంగా బతకాలి. చాలా కోరికలు ఉంటాయి మనకి. మన పిల్లల విషయంలో మనం ఎట్లాంటి కోరికలు ఉంటాయో దేవుడు కూడా మన ఎడల అట్లాంటి కోరికలు ఉన్నాయి. దేవుడు మన ఎడల కూడా కొన్ని ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. అయితే ఆ ఉద్దేశాలు మనం ఏం చేయాలా? నెరవేర్చగలగాలి. నెరవేరుస్తున్నామా? కళ్ళు మూసుకొని ఆలోచిద్దాం. ప్రభా, 2025లో ఒక్కటైనా నీ ఉద్దేశాన్ని నేను నెరవేర్చగలిగానా? నేను చేయగలిగానా? నీ మనసు ఏంటో నేను ఎరిగి ఉన్నానా? నీ మనసు ఏంటో నేను తెలుసుకున్నానా? నీ మనసులో ఏముందో నేను గ్రహించానా? దావీదుని అడిగితే చెప్తాడు, అయ్యా దావీదు, ఈరోజు దేవుని మనసు ఏంటో చెప్పంటే ఆయన మొత్తం చెప్పేస్తాడు. దేవుడు ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడు, మన ఎడల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, అవన్నీ కూడా చెప్పగలుగుతాడు. ఎవరు? దావీదు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నాడు, ఎరిగినాడు, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవిస్తూ వచ్చాడు. అందుకే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? దావీదుతో అన్నీ చెప్పుకున్నాడు, అన్ని విషయాలు పంచుకున్నాడు కదా. మనం కూడా ఏం చేస్తామమ్మా? మనకి ఇష్టమైన వారు, ప్రియమైన వారు ఉంటే ఏం చేస్తాం? అన్ని విషయాలు పంచుకుంటాం కదా, కొన్ని సీక్రెట్స్ కూడా పంచుకుంటాం. కాబట్టి దావీదు దగ్గరకు వచ్చి దేవుడు అన్ని విషయాలు పంచుకున్నాడు. రాత్రికాల సమయంలో మనం కూడా ఈ 2025 ముగించబడుతుంది, 2026లో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. దావీదు వలె నా హృదయం ఉందా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. రాత్రికాల సమయంలో దావీదు గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. చివరిగా ఈ మాటలు చదువుకొని ముగిస్తాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషే కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చెనుని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రాత్రికాలం మన విషయం ఏంటి? వాట్ అబౌట్ యు అండ్ ఐ? నీ విషయం, నా విషయం ఏంటి? దేవుడు ఏమని సాక్ష్యం ఇవ్వగలడు? తర్వాత ఇంకా కింద వచనం రాశాడు చూడండి అమ్మా, 36వ వచనం కూడా ఏమంటున్నాడు? దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించినాడు. ఏం చేసినాడంట? సేవ చేసినాడు. ఎలాగా? దేవుని సంకల్పం, విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తము, ఇంగ్లీష్లో విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తానుసారంగా సేవ చేసినాడు. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఈ 2026వ సంవత్సరంలో తీర్మానం తీసుకో, ప్రభువా నీ చిత్తానుసారంగా నేను సేవ చేయాలి. అన్న సేవ చేసేది మీరు కదన్నా, మమ్మల్ని అంటారు ఏంటి అంట. మీరు కూడా సేవ చేస్తున్నారు దేవునికి, మీరు కూడా సేవ చేస్తూ ఉన్నారు. మేము ఫుల్ టైం, మీరు పార్ట్ టైం. మీరు పార్ట్ టైం సేవ, మేము ఫుల్ టైం సేవ. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? దేవుని యొక్క సంకల్పం చొప్పున, లేకపోతే దేవుని యొక్క చిత్తానుసారంగా సేవ చేయాలి. దేవుని చిత్తం అందరికీ అవసరమే, సేవకులకు ఒకటే కాదు దేవుని చిత్తం అవసరం. ఎవరికి? విశ్వాసులకు కూడా అవసరమే. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ఇష్టపడాలి. దేవుని చిత్తము చేయవాడు నిరంతరము
ఎందుకు దావీదు నిరంతరం నిలిచున్నాడు కదా, దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు. అందుకే రాయబడిన చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో దావీదు పేరు రాయబడింది కదా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో దావీదు పేరు రాయబడింది. ఇంకా మధ్య భాగంలో చాలా సందర్భాల్లో దావీదు పేరు రాయబడింది. దేవునికి దావీదు పేరు ఎంత ఇష్టమైందంటే చాలా ఇష్టమైంది. మొత్తం దావీదు అనే పేరు ఎన్నిసార్లు ఉంది తెలుసా బైబిల్లో? 895 సార్లు ఉంది. 895 సార్లు. పాత నిబంధనలో 841 సార్లు ఉందంట. కొత్త నిబంధనలో 54 సార్లు రాయబడిందంట. కొత్త నిబంధనలో 54 సార్లు రాయబడింది. దావీదు అప్పటికి యేసుప్రభు వచ్చే సమయానికి 2000 సంవత్సరాలైంది ఆయన మరణించి. కానీ ఏం చేస్తున్నాడు? దావీదు పేరును పలుకుతా ఉన్నాడు. దావీదు కుమారుడా కదా, గుడ్డివారు సంబోధిస్తున్నారు. చూసారా, యేసుప్రభుని ఎవరితో పోల్చారు? దావీదు కుమారుడితో. కాబట్టి దేవుని చిత్తం చేస్తే మనము నిరంతరము నిలిచి ఉంటాం కదా. భక్ష్యంకుల పేరు కూడా మరి ఆయన కూడా మనం బ్రతికినంత కాలం ఆయన పేరు చెప్పుకోవాల్సిందే. యేసుప్రభు రాకడ వచ్చేంత వరకు కూడా ఆయన పేరును మనము ఏదో ఒక సందర్భంలో మనము చెప్పుకోవలసినటువంటి వారమే. కారణం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా ఆయన పరిచర్య చేశారు. ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు. దైవ సేవకులు చాలామంది గొప్ప గొప్ప వారు ఉన్నారు. వారందరూ కూడా దేవుని సంకల్పం చొప్పున దేవుని చిత్తానుసారంగా వారు సేవ చేశారు. అందుకే వారి సేవ మనము మర్చిపోకూడదు. ఎందుకంటే వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క ప్రతిఫలాన్ని మనము అనుభవిస్తున్నాం. కాబట్టి వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అందుకే మనం ఎల్లవేళలా నీతిమంతులైన దైవజనులు మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మర్చిపోకూడదు వాళ్ళ పేరు మర్చిపోకూడదు. కాబట్టి వాళ్ళ పేరు చెప్పి మనం ఆశీర్వదించబడుతున్నాం. కాబట్టి అలాంటి వారిని మనము స్మరణకు తెచ్చుకోవాలి. అలాంటి వారి జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం, మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. కాబట్టి రాత్రికాల సమయంలో 2 విషయాలు మనం చూస్తూ వచ్చాము. హానోకు వలె మన జీవితాలు ఉండగలుగుతున్నాయా? హానోకు వలె నా ఇష్టానుసారైనటువంటి మనుష్యుడని సాక్ష్యం పొందుకుంటున్నామా? 2వ వ్యక్తి జీవితం చూస్తూ వచ్చాం. దావీదు గురించి కూడా చెప్తున్నాడు, ఆయన నా ఇష్టానుసరైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చు. ఇటువంటి సాక్ష్యం మన గురించి ప్రభు చెప్పగలడా? ఈ రాత్రికాల సమయంలో చేరి వచ్చిన మనము, ఈరోజు ఏం వారము? సోమవారం, మంగళ, బుధ 2 రోజులు ఉంది మనకు. ఏముంది 2 రోజుల్లో? కొత్త సంవత్సరం. మరి కొత్త సంవత్సరంలో ఏమైనా తీర్మానం తీసుకోవడానికి మనం ఆశపడుతున్నామా? ప్రభు, హానోకు వలె నేను ఈ నూతన సంవత్సరంలో జీవించాలి ప్రభు. హానోకు వలె నేను కూడా భౌతిక సంబంధమైన మరణాన్ని చూడకూడదు, కొనిపోబడాలి అని ఆశ ఉందా మనకు? అటువంటి కోరిక ఉందా? హానోకు వలె నేను కూడా మరి మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి, నా 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 ఇష్టానుసరైన మనుష్యుడని సాక్ష్యం పొందాలని ఆశ ఉందా నీకు? అయితే రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను కూడా హానోకు వలె మంచి సాక్ష్యం పొందుకోవాలని. దావీదు వలె నా ఇష్టానుసరైన మనుష్యుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు, దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. దావీదు వలె జీవించాలని ఆశ ఉంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈ 2025 సంవత్సరం అంతా నేను నా ఇష్టానుసారంగా నేను జీవించా. ఇదిగో ఈ 2025 సంవత్సరం చివరి దినాల్లో మేము ఉంటున్నాం. 2026లో మేము ప్రవేశించబోతున్నాం. ఇదిగో దావీదు వలె నేను కూడా ఈ నూతన సంవత్సరం నుంచి నా ఇష్టం నెరవేర్చేవాడిని కాదు, నీ ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా నేను ఉండాలి. చాలా 2025 అంతా నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకున్నా. ఈ నూతన సంవత్సరంలో అయినా నీ ఇష్టాన్ని నేను నెరవేర్చాలని ఆశపడుతున్నా. ప్రార్థన చేసుకుందామా? దేవుడు సహాయం చేస్తాడు.
ఈ చిన్న ప్రార్థన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న ప్రార్థన ఒక దినాన నీకు గొప్ప బహుమానముగా మార్చబడబోతావు. ఈ చిన్న తీర్మానం ఈ నూతన సంవత్సరంలో నీకు ఒక గొప్ప ఆశీర్వాదకరముగా మార్చాలని ప్రవిష్టపడుతూ వస్తున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో చేరి వచ్చినటువంటి మనము విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడైనట అసాధ్యము. కాబట్టి భూమి మీద ఎవరికి సమాధానం వస్తుందంట? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆయనకి ఇష్టమైనట్లుగా, ఆయనకి ఇష్టమైన రీతిలో మనము జీవిస్తే, ఆయన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. కాబట్టి రాత్రికాల చేరి వచ్చిన మనం కూడా అలాగా దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించి హానోకు వలె, దావీదు వలె మనము కూడా దేవుని ద్వారా ఆశీర్వదింపబడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అట్లాగా మనం కూడా ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి తీర్మానం తీసుకొని ఈ స్థలం నుంచి మనము వెళ్ళే వారంగా ఉంటాం. అలాగా మరి జయక్క కోసం కూడా ప్రార్థన చేయండి. మరి వారి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. వారి కుటుంబ సభ్యులు కూడా రక్షణ పొందాలి, ప్రభుని తెలుసుకోవాలి. వారు కూడా మరి రక్షణ మార్గంలోకి రావాలని మరి ఎంతో ఆశతో మరి ఈ యొక్క కూడికను ఏర్పాటు చేస్తూ వచ్చారు. కాబట్టి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రభుని తెలుసుకోవాలా, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులుగా వారు జీవించాలా. అప్పుడు దేవుడు వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో చేరి వచ్చిన మనము దేవుడి మాటలు దీవించునుగాక. ఒక సహోదరుడు, సహోదరి ప్రార్థన చేయండి. జయక్క కోసము, వారి కుటుంబ సభ్యుల కోసము ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒక బ్రదరు, ఒక సిస్టరు క్లుప్తంగా ప్రార్థన చేయండి.
ఇష్టడుగా నాయన ఉండి తండ్రి మీ చిత్తాన్ని మీ సంకల్పాన్ని నెరవేర్చి నాయన మరి సేవ చేసిన వాడుగా ఉంటున్నాడు తండ్రి. ఆ రీతిగా మేము కూడా సేవ చేయాలని తండ్రి మీరు మాట్లాడుతూ హెచ్చరిస్తూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాం తండ్రి. నాయన ప్రభువా, భూమి మీద మీకు ఇష్టలైన వారికి సమాధానాన్ని మీరు అనుగ్రహించే గొప్ప దేవుడుగా ఉన్నందుకే స్తోత్రాలు నాయన తండ్రి. ప్రభువా, హానోకు తండ్రి ఏ విధంగా తండ్రి మరణం చూడకుండా మరి కొనిపోబడినాడు తండ్రి. ఆ రీతిగా నాయన మేము నడుచుకోవాలని మీరు మాట్లాడుతూ హెచ్చరిస్తూ వచ్చిన విధానం బట్టి మీ స్తోత్రాలు తండ్రి. నాయన జయక్కను మీరు జ్ఞాపకం చేసుకుని సంవత్సరం అంతా కూడా నాయన తండ్రి నాయన శ్రమల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో తండ్రి సోదరుని ఎంతగానో మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినందుకే మీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఆ పట్ల మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి మీ స్తోత్రాలు తండ్రి. మరి మీ దావీదు వలె తను కూడా నడుచుకుంటకు నాయన మీరే మీ జ్ఞానంతో నింపండి, ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచండి. తన అక్కర అవసరత అయ్యా మీ మహిమైశ్వర్యంలో తీర్చమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి దయగలిగిన తండ్రి. నాయన మరి వారి బంధువులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి వాళ్ళ అక్క తండ్రి, వాళ్ళ పిన్ని తండ్రి, మరి చెల్లి నాయన తండ్రి, కుమార్తె, అల్లుడు, మరి వారందరూ కూడా వచ్చి ఉన్నారు ప్రభా. వారితో కూడా మీరు మాట్లాడుతూ వచ్చినారు దేవా. ఆ హృదయం తెరిచినట్లుగా వారి హృదయాన్ని తెరవండి. రక్షణ మారు మనసు మీరు అనుగ్రహిస్తూ రమ్మని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా, మైక్ ద్వారా అనేకులు మీ వాక్యాన్ని వింటూ వచ్చినారు తండ్రి. ఆ అయినటి వలన విశ్వాసం కలుగునని మీరు సెలవిచ్చిన దేవా. నాయన అనేకులు రక్షించబడినట్లు సహాయం చేయండి. అనేక హృదయాలను మీరు కదిలించండి ప్రభువా. అయ్యా తండ్రి, రక్షణ మారు మనసు దయచేయండి. మీరు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడు అని ఎరగటానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా తండ్రి, మమ్మల్ని కూడా మీరు నాయన తండ్రి మీ యొక్క ఆత్మీయ ఆహారంతో తృప్తిపరుస్తూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నాయన మా విశ్వాసాన్ని మీరు వృద్ధి పొందించమని తండ్రి, నాయన ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచమని దేవా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా పినివేలి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన సంవత్సరం మొదలుకొని తండ్రి అయ్యా ఇచ్చిన వారి దినాల వరకు కూడా మీరు ఎంతగానో కాపాడుతూ వచ్చినందుకే మీ స్తోత్రాలు. ముందున్న సేవ పరిచయంలో మీరే తోడుగా ఉండండి. మీ దాసురాలు బిడ్డలను కూడా మీరు కాపాడి భద్రపరచండి తండ్రి. పరిచర్య సేవ అంతట్లో మీరు బలపరిచి మీరు వాడుకుంటూ రండి నాయన. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన రేపు నాయన చలాలక్క వారి క్రూడికలో కూడా మీరే సహాయం చేయండి. మీ దాసులను బలపరిచి వాడుకుంటూ రమ్మని వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. దేవుడికి ప్రైజ్లాడు, అన్నగారికి వందనాలు, అక్కకి వందనాలు. మేము వచ్చిన వారందరికీ నా ప్రైజ్లాడు చెప్తున్నానమ్మా. అందరికీ వందనాలు చెప్తున్నాను. మరి నా సాక్ష్యం ఏంటంటే, పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు దేవుడు నన్ను కాచి కాపాడ్డాడు. ఎంతగానో నడవలేని పరిస్థితిలో కూడా ప్రభు నన్ను నడిపించాడు. చిన్నపిల్లలాగా నేను నడుస్తూ నేను తిరిగాను. నా అనేవాళ్ళు నన్ను ఎవరు ఆదుకోలేదు, ఆదరించలేదు. నా సంఘమే ప్రార్థన నన్ను నడవలేకపోయిన పరిస్థితులు కూడా నన్ను ఆదరించి నా గురించి ప్రార్థన చేశారు. నన్ను ఎంతగానో ప్రేమించారు. అయినా కూడా దేవుడు నన్ను గొప్పగా బతికించి నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. దేవునికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా కూడా ప్రభా నన్ను ఇప్పటి వరకు కాచి కాపాడ్డాడంటే అది నేను చేసిన ఏ జన్మలో చేసిన పుణ్యం అయి ఉంటుంది. అయినా కూడా ప్రభు నా పట్ల చేసిన కార్యాలు, గొప్ప కార్యాలు చేశాడు. అయినా కూడా నేను మందిరానికి నడవలేకపోయాను, చానాలు నడవలేకపోయాను. అయినా దేవుడు ఇప్పుడు నన్ను నడిపిస్తున్నాడు, మందిరానికి వెళుతున్నాను. అయినా నన్ను జనవరి 1 రోజున కూడా ప్రభు నన్ను ఎంతగానో అక్కడ కూడా నాకు కార్యం చేశాడు. ఎందుకంటే డాక్టర్ గారు నన్ను ఒక్కదాన్నే అయితే నేను చేర్చుకోనంటే చేర్చుకోను అన్నాడు. అయ్యా చచ్చిపోతే నేను పీనికల కొట్లన్నా వేయండి కానీ నేను తిరిగి వెళ్ళనండి అంటే
పాపం డాక్టర్ గారు అక్కడ సిస్టర్ గారు వాళ్ళందరూ బాధపడ్డారు. అయినా నన్ను తీసుకున్నారు. అక్కడ కూడా నన్ను దేవుడు గొప్పగా నన్ను ఎంతగానో వాడుకున్నాడు. అక్కడ సమయాల్లో ఊరికనే ఉండేదాన్ని కాదు, పాటలు పాడేదాన్ని, వాక్యం చదివేదాన్ని. అక్కడ నా చుట్టూ అందరూ ఉండేవాళ్ళు. అయినా నేను ఎంతగానో ప్రభువు మొరబెట్టుకున్నప్పుడు నన్ను స్వస్థపరిచే యెహోవానని, దేవుడేనని, గొప్ప దేవుడిని నేను నమ్మాను, విశ్వాసంతో ఉన్నాను. అయినా కానీ నా పాత జీవితం ఎప్పుడో వదిలేశాను. నేను ఆ పాప జీవితాన్ని వదిలేసినాకే నా తల్లి వల్లే నేను బాప్టిజం తీసుకున్నాను, రక్షించబడ్డాను. నాకు అయితే నేను ఏదైనా ఉంటే మకానే అంటాను, చాటిన కాడ అన్ను. అయినా కానీ ప్రభు నా నా గొప్ప దేవుడు నన్ను రక్షించాడు. అయినా నా శరీర బంధువులు, రక్త సంబంధువులు వారి కాడ మార్గంలోకి, దేవుని మార్గంలోకి రావాలని, వారి కాడ రక్షించబడాలని నీ ప్రార్థన పెట్టుకున్నాను. మీరందరూ మా కుటుంబాల గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయమని ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ భోంచేసి వెళ్ళండి అమ్మా. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థనతో కూడిక ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం గల మా ప్రభువ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, మీ వందనములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో జయక్క వారి గృహంలో ఇలాగ చేరి తండ్రి మరి ప్రార్థించడానికి మాకు అనుగ్రహిస్తూ వచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు. మీ వాక్యాన్ని బట్టి వందనాలు. దయగల తండ్రి, హానోకు వలె, దావీదు వలె మేము కూడా మీకు ఇష్టమైనటువంటి వారిగా ఉండాలని, అటువంటి సాక్ష్యం మేము పొందుకోవాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు. దయగల తండ్రి, కృపగల దేవ, మరి వచ్చినటువంటి మేమందరము దేవ తండ్రి మరి హానోకు వలె, దావీదు వలె మేము మంచి సాక్ష్యం కలిగి మీ కొరకు జీవించినట్లు సహాయం చేయండి. అలాగూ తండ్రి మరి ప్రభా జయక్కను బట్టి మరి వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జయక్కకి ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు. అలాగే వారి రక్త సంబంధికులు, బంధువులు, కుటుంబ సభ్యులు వారు కూడా రక్షణ పొందాలనేటువంటి ఆశ, కోరిక ఉంటుండగా దయతో జ్ఞాపకం చేసుకోండి. దయగల తండ్రి, కృపగల దేవ, శత్రువులమై ఉన్నప్పుడు ఆయన మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడుతూ వచ్చామని మీ వాక్యంలో రాయబడింది. కాబట్టి తండ్రి, ప్రతి ఒక్కరూ తనైన దేవునితో సమాధాన పడాలనేటువంటి ఆశ, కోరిక వారికి కూడా అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి సంఘస్థులు, బంధువులు, రక్త సంబంధికులు, చిన్నపిల్లలు, వృద్ధులు, దేవ యవనస్తులు అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. భోజన సహవాసం కూడా దీవెనకరంగా వచ్చి వందనములు చెల్లించుకుంటూ విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా దాన్ని ప్రతి ఒక్కరూ వారి జీవితాలకు అనుభవించుకొని రక్షణ లేని వారు రక్షింపబడిన వారు మీకు ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన పరలోకపు దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ కూడి వచ్చిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. కర్త స్తోత్రములు, సమాధాన గృహంబులు, సమాధాన కర్త స్తోత్రములు. యేసు మనకిలలో నిత్య సమాధానము, క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను కూలద్రోసెను, మధ్యపు గోడను కూలద్రోసెను, నిత్య శాంతిని